హాయ్ అండి, అందరికీ నమస్కారం. అలనాటి హీరో సినిమా వచ్చిన కొత్తల్లో నటించిన హీరో నాగయ్య గారి గురించి మాట్లాడుకుందామండి. నాగయ్య గారు పుట్టిన తేదీ 1904 మార్చి 28న రేపల్లె, గుంటూరు జిల్లాలో జన్మించారు. తల్లిదండ్రుల పేర్లు: తండ్రి రామలింగయ్య శర్మ, తల్లి వెంకటలక్ష్మాంబ. అయితే నాగయ్య గారు చిన్నప్పుడే అమ్మమ్మ దగ్గర చిత్తూరులో పెరిగారు. తిరుపతి దేవస్థానం స్కాలర్షిప్తో చదువుకున్నారు నాగయ్య గారు. ప్రభుత్వ కార్యాలయంలో గుమస్తాగా పనిచేశారు. గాంధీ గారు, నెహ్రూ గారు రోజుల్లో దండి సత్యాగ్రహంలో పాల్గొన్నారు నాగయ్య. దక్షిణ భారతదేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలి నటుడు నాగయ్య గారు. 336 చిత్రాల్లో నటించారు. ఆయన ఎన్ని భాషల్లో నటించారంటే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ. అప్పుడు రోజుల్లో ఫస్ట్ పద్మశ్రీ అందుకున్న నటుడు నాగయ్య గారు. 1965 భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చారు. త్యాగరాజు సినిమాకి జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్నారు. అప్పుడు రాజుగారు ట్రావెన్కోర్ మహారాజు నాగయ్య గారికి కనకాభిషేకం చేశారు. రామదాసు చిత్రానికి రాష్ట్ర అవార్డు అందుకున్నారు. ఆంధ్ర ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ ద్వారా ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. కొన్నాళ్ళు రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్నారు. నాగయ్య గారు నటుడు, స్వరకర్త, దర్శకుడు, నిర్మాత, రచయిత, నేపథ్య గాయకుడు. 1938లో గృహలక్ష్మి సినిమాలో నటించారు. ఆ రోజుల్లో హీరో నాగయ్య గారు. ఆయన నటించిన కొన్ని చిత్రాలు పేర్లు చెప్తానండి. చక్రధారి, రామదాసు, త్యాగయ్య, భక్తపోతన, గృహలక్ష్మి, వందేమాతరం, సుమంగళి, స్వర్గసీమ, దేవత, బీదలపాట్లు, పుట్టినిల్లు మెట్టినిల్లు, లక్ష్మీ నివాసం, శాంతి నివాసం, రక్త సంబంధం, లక్షాధికారి, ఇద్దరమ్మాయిలు, ఇంకా చాలా సినిమాల్లోనే ఉన్నాయండి. నాకు తెలిసినవి ఇవి. ఇదండి అప్పుడు నాగయ్య గారు ఎంతమందికి తెలుసండి. ఆయన నటన కాదండి, ఆ రోజుల్లో జీవించేవారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి చిత్రాలు. ఫస్ట్ సినిమాల్లో వచ్చినప్పుడు ఈయన ఫస్ట్ హీరో అంటండి నాగయ్య గారు. ఇవండి నాగయ్య గారి గురించి నాకు తెలిసినవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.